శిక్షణ ఇవ్వడానికి ఈ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జిల్లా సమాఖ్య భవనము. దానికి గుడిపాల మండల సమాఖ్య వాళ్ళే దీన్ని మెయింటైన్ చేస్తాం సార్. వచ్చాక వాళ్ళకి కావాల్సినటువంటి నైపుణ్యాలని క్యాండిల్ మేకింగ్ ట్రైనింగ్ కావచ్చు, టైలరింగ్ ట్రైనింగ్ చేయించడానికి సార్తో కూడా వచ్చినటువంటి అధికారులకి, పత్రికా విలేకరులకి, మా సిబ్బంది అందరికి కూడా ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మన మున్సిపల్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ రాజేష్ గారికి, గుడిపల్లి ఎంపీటీసీ మెంబర్కి, ఇంకా హాజరైన ఇక్కడ బీసీ కమ్యూనిటీకి సంబంధించిన లీడర్స్కి, ముఖ్యంగా మహిళలకి, స్థానిక ప్రజాప్రతినిధులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ముఖ్యంగా పత్రికా విలేకరులకి నమస్కారం. ఈ సిఎంటీసీ అనేది ఏంటంటే కమ్యూనిటీ మేనేజ్డ్ ట్రైనింగ్ సెంటర్ అనమాట. అంటే మహిళలకి, కేవలం మహిళలకు మాత్రమే సంబంధించిన ట్రైనింగ్ సెంటర్ అనమాట. యాక్చువల్గా ఇది గుడిపాలకు సంబంధించింది. కాకపోతే ఈ బిల్డింగ్ అక్కడ ప్లేస్ లేనందువల్ల ఇది వేకెంట్ ఉంది. సో అట్లే ఉంటే పాడైపోతుందనే ఉద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఎందుకంటే ట్రైనింగ్స్ అనేటివి ఎప్పుడు కూడా మాకు రాష్ట్ర స్థాయి నుండి ఎవరో ఒకరు నెలకు ఒకసారి వచ్చి ట్రైనింగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎన్ఆర్ఎల్ఎంలో మహిళలకి ఎంటర్ప్రినర్స్గా ప్రతి మహిళని, అంటే మన ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారము ప్రతి మహిళ ఒక ఎంటర్ప్రినర్ కావాలనే ఉద్దేశంతో ట్రైనింగ్స్ ఇస్తూనే ఉంటారు. కాబట్టి వాటిని యూజ్ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు నైట్ అకామిడేషన్ ఉండాలంటే కూడా మాకు ఇక్కడ ఈ ప్రెమిసెస్లోనే అకామిడేషన్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ కూడా ఇక్కడే ఉంటుందనే ఉద్దేశంతో వరకు అయితే రెంట్ అయితే కలెక్ట్ చేయం, కానీ అదర్ మండల్స్కి ఇచ్చినప్పుడు రెంట్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. దాని మండల సమాఖ్యకి అడిషనల్ రిసోర్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పి పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఏంటంటే మన డ్వాక్రా ద్వారా చాలా రకాల స్కీమ్స్ రన్ అవుతున్నాయి సార్. ప్రస్తుతం అయితే పిఎంఎఫ్ఎంఈ ఒకటి ఉంది. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినవి అయితే చేస్తాము. మామూలుగా ఇది 10 lakhs వరకు ఉండేది, 1 lakh నుండి 10 lakhs వరకు. ఇప్పుడు 20 lakhs వరకు కూడా చేశారు. 35% సబ్సిడీతో కూడా ఇది రన్ అవుతుంది. అదేవిధంగా పిఎంఈజీపీ అప్ టు 10 lakhs వరకు కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాం సార్. ఇది కూడా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి ఇది ఒక రీజన్. ఇందులో కూడా 10 లక్షల వరకు ఉంది. ఇందులో కూడా 35% సబ్సిడీ ఉంది. మొత్తం కూడా విజయవాడ నుండి ఎంఓఈ అయినారు. వాళ్ళే మనకు అన్నీ కూడా చేస్తారు. మనం ఇక్కడ షాప్ అది చూపించాలి, వాళ్ళ ఫ్రాంచైజీ పైన జరుగుతుంది. ఇది యూనిట్ కాస్ట్ కూడా 5 lakhs వరకు ఉంటుంది. ఇందులో కూడా సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. 1,75,000 వరకు కూడా సబ్సిడీ పోర్షన్ వస్తుంది. నమస్కారం. ముఖ్యంగా మా పీడీ మేడం శ్రీదేవి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలని ఏమన్నా చేయాలి అంటే మా గుడిపాల వారికి అక్కడ అవకాశం లేకపోయినా ఇక్కడ ఫ్రీగా అవకాశం ఇస్తామనే అవకాశం కల్పించినందుకు వారికి ఇప్పుడు దాకా వారు అన్ని విషయాలు మీకు తెలియజేశారు. మహిళలకు ఏమేమి చేయొచ్చు, ఏం చేస్తే మీరు ఆర్థిక అభివృద్ధి పొందుతారు అని. సో నేను ఏం చెప్తానంటే చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయినప్పటి నుండి ఈరోజు దాకా ఆయన ప్రతి నిమిషం మహిళల పట్ల, అంటే మహిళలకి ఆర్థిక స్వతంత్రం వచ్చిందంటే మాత్రమే ఆ కుటుంబం లబ్ధి పొంది బాగుంటుందని భావించే వాళ్ళల్లో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మొట్టమొదటి వ్యక్తి. ఎన్నో పథకాలు, దీపం పథకాలు మహిళలకి, కట్ల పొయ్యిలో కండ్లల్లోకి పొల్యూటెడ్ ఎయిర్ పోయి వాళ్ళ ఐస్ దెబ్బతింటాయి కళ్ళు అని చెప్పి అప్పట్లోనే దీపం పథకం పెట్టిన మహానుభావుడు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత మహిళలకు మళ్ళీ ఫ్రీ 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం కానీ, రేపు రానున్న ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవం రోజు మహిళలకు అందరికీ కూడా ఒక స్వతంత్రం ఉండాలి, ఇండిపెండెన్స్ అని మీ అందరికీ ఫ్రీ ఉచిత బస్సు ప్రయాణం. అంటే మహిళలు అటు ఇటు తిరగడానికి ఆటోలు అడిగితే 50, 100, బస్సు లేని కాడ 100 రూపాయలు ఇట్లంతా తీసుకుంటున్నారని మహిళలు చాలా వరకు ఇబ్బంది పడుతున్నారని ఆయన నోటీస్కి వచ్చింది. వెంబటే ఎలక్షన్ సమయంలో మహిళలకు ఫ్రీ బస్ అన్నారు. కొన్ని బస్సులు లేకపోవడం, గత ప్రభుత్వ వైఫల్యం వల్ల ఆర్టీసీ దెబ్బతినడం, ఆ బస్సులన్నీ కూడా సరిగ్గా లేకపోవడం సంవత్సరం పట్టింది. ఈరోజు మన ప్రభుత్వం 1400 బస్సుల్ని వచ్చిన తక్షణం విడుదల చేసింది. ఇంకా కూడా 14,000 బస్సుల్ని కొనుగోలు చేశారు. ఏవంటే బస్సులు ఎలక్ట్రికల్ బస్సెస్, పొల్యూషన్ లేని బస్సులు, అన్ని పట్టణాల్లో తిరగాలి, ఫ్రీగా ఉండాలి అని.